హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో చాలా లాంగ్ టైం అండి, చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో సమ్ ప్రాబ్లమ్స్, నా ఫోన్ అయితే స్ట్రగుల్ అయితే వచ్చేసింది. సో మంచి రీచ్ వెళ్ళే టైంకి అయితే ఫోన్ అయితే స్ట్రగుల్ అయితే వచ్చిందండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి ఉగాది ఫెస్టివల్ వస్తుందని నేనైతే హౌస్ అయితే క్లీన్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి అక్కడ కర్టన్స్ ఉన్న కర్టన్స్ అన్నీ అయితే వాష్ చేద్దామని అన్నీ తీస్తున్నాను. అలాగే సోఫా కవర్లు, ఇంట్లో ఉన్న అన్ని కర్టన్స్ అయితే డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నాను. సో మా హౌస్ అయితే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాము. అలాగే ప్రతి ఒక్క ఫెస్టివల్ వస్తూ ఉంటాయి కాబట్టి కామన్గా ఫ్రైడే సాటర్డే అలా మనం క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా రిస్క్ అయితే ఏమి ఉండదు. సో నేను కర్టన్స్ ఒక 1 మంత్ బ్యాక్ అయితే వాష్ చేశానండి. మళ్ళీ ఇది ఉగాది వస్తుందండి, మళ్ళీ అయితే వాష్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో అయితే అన్ని కర్టన్స్ తోటే ఉంటాయండి. దగ్గర కర్టన్స్ తీసుకోవడానికి నాకు చాలా అమౌంట్ అయితే అయిపోయినాయి. సో మాకు ఫస్ట్ హాల్, సెకండ్ హాల్, అలాగే బెడ్రూమ్స్ అవన్నీ దగ్గర అన్ని విండోస్ దగ్గర అయితే కర్టన్స్ అయితే పెట్టేశాను. సో చలికాలంలో అయితే మాకు చాలా సేఫ్ అయింది కర్టన్స్ వల్ల. అలాగే కర్టన్స్ ఉంటే కూడా ఇంట్లో కూడా లుక్ బాగుంటుందని కర్టన్స్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేశాను ఇంట్లో. ఇక్కడ సోఫా వచ్చేసి మాకైతే గోల్డ్ కలర్ అండి. ఏదైనా మరక పడుతుందేమోనని నేనైతే సోఫా కవరే పెట్టేస్తాను ఎక్కువ శాతము. సో అట్లయితే పెట్టను. మా ఇంట్లో మా పాప ఉంది కాబట్టి. సో ఆమె అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. ఆమెకు ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మార్నింగ్ 6:30కే ఆమెకు బస్ అయితే వచ్చేస్తుంది. ఆమె వచ్చే వరకు నేనైతే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాలి ఫాస్ట్గా. అలాగే ఆమె 12 లోపే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేస్తుందండి. సో ఆమె వచ్చిన తర్వాత నేనైతే వీడియో అయితే అస్సలు తీయను. ఆమె రాకముందే వీడియో తీసి ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. అలాగే మొత్తం వర్క్ కూడా ఇంట్లో కంప్లీట్ అయితే చేసుకొని ఆమె వచ్చిన తర్వాత ఆమెకు లంచ్, ఇక ఆమెతోనే టైం స్పెండ్ చేస్తాను. సో ఆమెకు హోంవర్క్ అలా కూడా చేపియాలండి. సో ఇక్కడ కూడా సో ఒక కటను, ఇక్కడ ఒక కటను, అక్కడ కటన్ ఆ కటన్స్ తీస్తూ ఉంటే వాటికి ఉన్న క్లిప్స్ అయితే అన్నీ పోయినాయండి. ఆ క్లిప్స్ మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ పోతుంటే వస్తూ ఉంటాయి. సో ఎంత బ్రాండెడ్ తీసుకున్నా సరే పోతూనే ఉంటాయి. సో యాక్చువల్లీ మా ఫస్ట్ హాల్లో ఉన్న సోఫా యాక్చువల్లీ ఇక్కడ ఉండే. సో ఇక్కడ ఎండాకాలం వస్తుంది, అలాగే మా పాప ఊకే దాని మీద ఎగురుతూ ఉందని ఆ సోఫా, పెద్ద సోఫా నేనైతే ఫస్ట్ హాల్ అయితే పెట్టేశాను. జస్ట్ ఇక్కడ సింగిల్ ఉన్న సోఫా అయితే జస్ట్ కూర్చోడానికి మాత్రమే, టీవీ చూస్తూ కూర్చోడానికి మాత్రమే అక్కడైతే పెట్టేశాను. సో దివాన్ సెట్ కూడా తీసుకోవాలి. సో తీసుకోలే, అది తీసుకుంటే కూడా సెట్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా అన్ని సోఫా కవర్లు అయితే నేను అయితే వాష్ చేసేస్తానండి. సో ఇవన్నీ వాష్ చేసి 12 వరకు అయితే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంట్లో వరకు. సో మా వారు, మా పాప ఇద్దరైతే వెళ్ళిపోయారు. సో మా వంట అయితే మార్నింగే అయిపోయింది. టిఫిన్ అయితే వాళ్ళు 6:30కే పాప బస్సు వచ్చేస్తుంది. మా వారు కూడా వెళ్తుండు ఒక పేపర్ కలెక్షన్ చేయడానికి. సో ఆయనకు కూడా ఒక 10-15 డేస్ చాలా బిజీ అన్నమాట. సో అలాగే ఇక్కడ దగ్గర ఇక్కడ కటన్స్ అయితే 10-15 దాకా ఉన్నాయండి కటన్స్. సో ఒక్క విండోకి నేనైతే 2 కటన్స్ అయితే యాడ్ చేస్తాను. సో చూడడానికి లుక్ బాగుంటుందని అలా అయితే అరేంజ్ చేసుకున్నాను కటన్స్. ఇక్కడ కూడా మా స్లైడింగ్ డోర్ అంటే వాష్ ఏరియా ఇటు సైడ్ వచ్చేసి అక్కడ కూడా కటన్స్ అరేంజ్ చేసుకున్నాను. సో మనకు హాల్లో ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మనకు అక్కడ వాష్ ఏరియా ఉన్నట్టు కనిపించదు. సో కటన్ వల్ల. సో కటన్ లేకపోతే అక్కడున్న సామాన్లు అన్నీ మనకు బయట కనిపిస్తూనే ఉంటాయి. సో లోపల హాల్లో కూర్చున్నప్పుడు అన్నీ కనిపిస్తాయి. సో అలా కనిపించకుండా నేనైతే అక్కడ కూడా కటన్ అయితే వేయించుకాను. సో ఇక్కడ వచ్చేసి మేము యాక్చువల్లీ నేను సారీ ప్రీప్లీటింగ్ స్టార్ట్ చేద్దామని ఆ టేబుల్, ఐరన్ బాక్స్ అయితే తెచ్చుకున్నాను. సో నా ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది. అలాగే ఇక్కడ మా వారు కూడా ఆయన షర్ట్స్ అలాగే ఐరన్ చేసుకుంటాడు. ఐరన్ అయిపోయిన తర్వాత అక్కడ మాకు స్టడీ హాల్ లెక్కనండి, అక్కడ మేము చదువుకుంటాము చక్కగా.
రెండిటికి మాకు యూజ్ అవుతుంది. మంచిగా ఉంది. ఆ టేబుల్ తీసుకొని నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి ఏంటంటే నేను క్రోమ్ కంపెనీది ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను. నాకు దగ్గర 2-3 మంత్స్ కూడా రాలే. సడన్గా అయితే అది రిపేర్ అయితే వచ్చేసింది. అసలు ఎందుకు ఏమైందో కూడా తెలియదు. మంచి బ్రాండెడే తీసుకున్నాను, క్రోమ్ కంపెనీ. సో ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు. సో ఇక్కడైతే అన్ని బుక్స్ ఎక్కడ పడితే అక్కడ వేసారండి మా వారు. ఎన్ని పెన్స్ ఉన్నాయో చూడండి. సో మొన్నటి వరకు బోర్డ్ ఎగ్జామ్స్కి ఆయన ఆఫీసర్గా వెళ్ళాడు. ఇప్పుడు పేపర్ కలెక్షన్గా వెళ్తున్నాడు. అలాగే ఇక్కడ నాకు కూడా ఎగ్జామ్స్ అయినాయి. సో బుక్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. పెన్స్ అవన్నీ ఒక దగ్గర అరేంజ్ చేద్దామని. మా పాప ఊకే పెన్సిళ్ళు ఎరేజర్లు తీస్తూనే ఉంటుంది. బుక్స్ కూడా ఆమె బుక్స్ కూడా ఉన్నాయి అక్కడనే. సో అవన్నీ సెట్ చేసేస్తే మళ్ళీ చదువుకున్నప్పుడు మళ్ళీ నీట్గా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా అండి, ఇవన్నీ ఇక్కడ వచ్చేసి పేపర్స్ అండి. మా వారు తెచ్చిన స్టూడెంట్స్ వల్ల ఆన్సర్ షీట్ పేపర్. సో కలెక్షన్ చేసి అయితే అక్కడైతే పెట్టేశారు. సో నాకైతే బుక్స్లో అయితే 100 రూపీస్ అయితే దొరికింది. ఎప్పుడైనా సరే నేను బుక్స్ అన్నీ క్లీన్ అంటే నీట్గా సర్దుకున్నప్పుడు ఖచ్చితంగా దొరుకుతాయి. సో 100 రూపీస్ అయితే దొరికిందండి. సో అలా బుక్స్లో పెట్టి కూడా మర్చిపోతారు. మా వారైతే ఆల్మోస్ట్ బుక్స్లో అక్కడ పెట్టి అయితే మర్చిపోతాడు. సో నేను కూడా అలానే పెట్టేస్తాను, బుక్స్లో అట్లా అట్లా పెట్టేస్తాను. అదేంటో మరి అలవాటు అయిపోయింది. సో ఏదైనా సరే బుక్స్లో అట్లా పెట్టేస్తామన్నమాట. సో లక్కుగా 100 రూపీస్ అయితే దొరికింది. సో దేనికైనా యూజ్ అవుతుంది కదా. ఇక్కడైతే అన్ని పేపర్స్ ఉన్నాయి. సో మోడల్ పేపర్స్ మా వారు యూపీఎస్కి అయితే ప్రిపేర్ అవుతున్న సిలబస్ కాపీస్ అవన్నీ అయితే ఒక చక్కగా కవర్లోనే ఉన్నాయి. సో మళ్ళీ దాంట్లోనే మళ్ళీ సెట్ అయితే చేసేసానండి. సెట్ చేసి అక్కడైతే పెట్టేశాను. సో నేను కూడా ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ నేను కూడా గ్రాడ్యుయేషన్ చేద్దామని చదువుతున్నాను. బట్ ఆ బుక్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఒక 10 డేస్ దాకా బాగా కష్టపడి ఎగ్జామ్స్ అయితే రాశాను. సో రిజల్ట్ అయితే రాలేదు. రిజల్ట్ చూడాలి ఇక ఎట్లా వస్తుందో ఏంటో అనేది. సో ఆ బుక్స్ కూడా అన్నీ నీట్గా అయితే పెట్టేస్తున్నాను. సో ప్రిపేర్ అయినప్పుడైతే అన్నీ చదువుకుంటూ అక్కడే పెట్టేశాను. సో సెట్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి సెట్ చేసేస్తే మళ్ళీ తీయడం అయితే ఉండదు. మనకి ఎగ్జామ్ టైంలోనే కదా ఎక్కువ హడావిడి ఉంటుంది. సో ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ అండి. సో మా వారివి అన్నీ ఒక్కొక్క కిలో లాగా ఉంటాయి. అంత పెద్దగా అంత లావుగా ఉంటాయి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ బుక్స్. సో చాలా ఓపిక ఆయనకు, ఎంత బరువు ఉందో అంత బుక్స్ అవన్నీ ఆయన ప్రిపేర్ అయి ఉంటాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు బాగా చదివేటోడు. సో మా వారు ఎక్కువ అంటే ఆయనకు బుక్స్ అవంటేనే ఎక్కువ ఇష్టం అండి. సో అంత కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు. సో ఏదైనా సరే హార్డ్ వర్క్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది అని నమ్ముతాను నేను, మా వారిని చూస్తూ. సో అంత కష్టంగా పడ్డాడు కాబట్టి మంచి జాబ్లో మంచి పొజిషన్లో అయితే ఉన్నాడు. సో ఏదో అలా పొగడాలని అనిపించింది. ఇక్కడైతే అన్నీ సెట్ చేస్తున్నానండి. కానీ బుక్స్తో చాలా అంటే చాలా దుమ్ములు అవుతూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు బుక్స్ మనం నీట్గా పెట్టుకుంటూ అవన్నీ సదురుకుంటే మనకు బుక్స్ అన్నీ నీట్గానే ఉంటాయండి. సో ఇది మా మినీ చిన్న లైబ్రరీ. సో ఇక్కడ కూర్చొని చదువుకుంటాం. మా వారు, మా పాప కూడా ఇక్కడనే కూర్చుంటుంది, రాసుకుంటుంది, చదువుకుంటుంది. సో ఆమెకు మొత్తం వాళ్ళ డాడీ పోలికలు అయితే వచ్చినాయి. సో వెరీ టాలెంటెడ్ ఆమె, చాలా టాలెంట్గా, చాలా అంటే క్యాచ్ చేసుకుంటుంది. ఏ పాయింట్ అయినా సరే వెంటనే క్యాచ్ చేసుకుంటుంది. ఫైనల్గా సెట్ అయితే చేసేసానండి. అక్కడ మొత్తం సెట్ చేసేసాను. సో ఐరన్ బాక్స్ అయితే అక్కడ మా వారు షర్ట్స్ అవన్నీ ఐరన్ అయితే చేసుకుంటాడు. ఐరన్ బాక్స్ అక్కడ పెట్టేశాను. అలాగే మిర్రర్ ఆయన చూస్తూ ఉంటాడు. సో రెడీ అయినప్పుడు అక్కడ ఐరన్ చేస్తూ ఏదైనా చేస్తూ మిర్రర్లో చూస్తూ చేస్తూ ఉంటాడు, ఏ వర్క్ అయినా సరే. సో అది అక్కడ సెట్ చేసేసాను. సో నేను అయితే మంచిగా సెట్ చేశాను. మళ్ళీ మా వారు వచ్చి మొత్తం అక్కడ మళ్ళీ చిందర అయితే చేసేసారు. సో నేనైతే కర్టన్స్ అన్నీ వాషింగ్ మిషన్లో అయితే పెట్టేశానండి. కర్టన్స్ అయితే వాష్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ మా బెడ్రూమ్లు అండి. సో ఇది మాస్టర్ బెడ్రూము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అన్నీ మా పాప బ్యాగ్స్ అవన్నీ చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా బుక్సే ఉంటాయండి. కొన్ని బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.
సో, ఇక్కడ కొన్ని పాపకు సంబంధించింది ఎరేజర్లు, పెన్సిల్లు కూడా కొన్ని పెన్స్ దీంట్లో కూడా పెన్స్ ఉన్నాయి. సేఫ్టీ పిన్స్ అవి ఉన్నాయి. సో, అలాగే కొన్ని పేపర్స్ అవన్నీ మెయిన్ మనకు ఇంపార్టెంట్ థింగ్స్ మనకు అర్జెంట్‌గా ఏమైనా కావాలంటే టక్కున తీసుకోవడానికి మేమైతే అక్కడైతే పెట్టేస్తాము. సో, మనకు ఆధార్ కార్డ్ లాంటివి అలాంటివన్నీ అక్కడ పెట్టుకుంటామన్నమాట. సో, ఏ టైంలో అయినా కావాలంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు అని అక్కడ పెట్టుకుంటాం మేము. అక్కడ బుక్స్ కూడా ఉంటాయి. సో, మా బెడ్రూమ్‌లో కూడా చదువుకుంటూ బుక్స్ అక్కడైతే పెట్టేశాము. కొన్ని బుక్స్ కూడా ఉంటాయండి అక్కడ. సో, అక్కడ కూడా నేను అయితే మొత్తం నీట్‌గా అయితే పెట్టేస్తున్నాను. సో, కొన్ని దుమ్ముగా ఉంది. సో, అక్కడ కర్టెన్ అయితే రీసెంట్‌గానే నేను వేశాను. సో, దానికైతే నేను వాష్ అయితే చేస్తలేను. సో, కొంచెం మనం క్లీన్ చేసుకుంటే అక్కడ అయిపోతుంది. ఇది మా బెడ్రూమ్‌లో, మాస్టర్ బెడ్రూమ్‌లో అండి. ఇక్కడొచ్చేసి బిల్లో కవర్స్ అండి. బిల్లో కవర్స్ నేనైతే ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కి అయితే వాష్ చేస్తూ ఉంటాను కామన్‌గా. ఎందుకంటే మన హెయిర్‌కి మనము ఆయిల్ అప్లై చేసుకుంటాం కాబట్టి, మళ్ళీ దానికేమైనా డస్ట్ అలాంటివి ఉంటే కూడా మనకు మన ఫేస్‌కి పింపుల్స్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏం క్లాత్‌లు కూడా అక్కడ వాష్ చేసే క్లాత్ ఉన్నాయి 2, 3 టీస్. అలాగే మా పాప ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. సో, చలికాలంలో అయితే మనకు ఫ్యాన్లు అయితే నడవవు కాబట్టి ఎక్కువ ఫ్యాన్ యూజ్ చెయ్యము. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వస్తేనే మనకు ఫ్యాన్స్, ఏసీ, కూలర్ వాటితో వర్క్ అయితే ఉంటుంది. సో, అందుకే ఇక్కడ మేము బెడ్రూమ్‌లో మళ్ళీ మాకు పాప ఉంటుంది. డస్ట్ ఉంటే మళ్ళీ అవి మౌత్‌లో పోతే బాగుండదని నేనైతే ఇక్కడ ఫ్యాన్స్ అన్నీ అయితే క్లియర్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో, డస్ట్ అయితే ఎక్కువ ఏం లేదు, తక్కువనే ఉంది. సో, ఎక్కువ డస్ట్ అయితే ఏం రావండి మా ఇంట్లో అయితే. సో, చుట్టుపక్కల పీస్ఫుల్ ఏరియా కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లాంటి పొల్యూషన్ అనేది ఏమి ఉండదు. సో, మా ఇంటి చుట్టుపక్కల ఏది పొల్యూషన్ అనేది ఉండదండి. అయినా క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనము ఒక 2, 3 మంత్స్‌కి ఒకసారి అయినా ఒక 2 మంత్స్‌కైనా ఒకసారి అయినా క్లీన్ చేసుకోవచ్చు. మంత్లీ అయినా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ డస్ట్ అయితే ఏం లేవు. సో, మా బెడ్రూమ్‌లో అలాగే హాలు, ఫస్ట్ హాల్, సెకండ్ హాల్, చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే అన్ని ఫ్యాన్స్‌కి అయితే క్లీన్ చేసేసాను. సో, టైం అయితే అవుతుందండి. మా పాపకి రావడం ఇంకా 1 అవర్ ఉంది. 1 అవర్ లోపు మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకొని, వర్క్ చేసుకొని, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పాప వచ్చిన తర్వాత పాపతో టైం స్పెండ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పటికప్పుడు మనము ఇల్లు నీట్‌గా క్లీన్ చేసుకుంటే ఎప్పుడూ క్లీన్‌గానే ఉంటుందండి. సో, ఇక్కడ మాది వైట్ కలర్ కబోర్డ్ అన్నమాట. సో, టీవీ యూనిట్ దగ్గర ఇక్కడ క్రీమ్ కలర్ అలా వెయ్యమంటే మాకు వైట్ కలర్ వేసేసాడు. ఏ చిన్న డస్ట్ కొంచెం ఉన్నా కూడా కనిపిస్తుందన్నమాట. సో, ఇక్కడ కూడా అన్నీ నేనైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను కబోర్డ్, ఈ టీవీ యూనిట్ దగ్గర. అండ్ మా కబోర్డ్ అయిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వైర్లు కనిపించకుండా చేయమంటే వైర్లు కనిపించేటట్టు చేసేసాడు అక్కడ. సో, అక్కడ మనకు వైఫై కనెక్షను, కేబుల్ కనెక్షను, వైర్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, అలా కనిపించకుండా నేను అక్కడ కొన్ని బాక్స్ అలాగే మా వారి ఫొటోస్ అలా దాంతో అయితే కవర్ అయితే చేసేసానండి. సో, ఇంకా టెడ్డీ బేర్లు ఆ ఫొటోస్‌కన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా కాబట్టి పెద్దగా వర్క్ అయితే ఏమి ఉండదు. సో, మామూలుగా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఫెస్టివల్ ముందు రోజే మామూలుగా అయితే అన్నీ క్లీన్ అయితే చేసుకుంటాను. సో, నీట్‌గా కొంచెం అంటే అంత హార్డ్ వర్క్ కాకుండా కొంచెం సింపుల్‌గా అయితే చేసుకుంటాను. మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకు ఇంత హార్డ్ వర్క్ అయితే ఉండదు. సో, మనము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇల్లు దులుపుకుంటే చాలా పని అయితే ఉంటుంది. అప్పుడు ఎక్కువ వర్క్ చేయాల్సి పని ఉంటుంది మనకు. అప్పుడు ఎక్కువ డస్టు ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. సో, మనము మంత్లీ ఒకసారి ఇట్లా క్లీన్‌గా చేసుకుంటే మనకు
ఎక్కువ పనైతే ఏముండదండి. ఎప్పటికప్పుడు నీట్‌గా అయితే ఫ్రెష్‌గా ఉంటది. ఇల్లు గూడా పాజిటివ్‌గా ఉంటది. సో, ఎవరైనా చూస్తే గూడా ఇల్లు గూడా చక్కగా పెట్టుకున్నట్టు అని అంటారన్నమాట. సో, అలా ఉంటది. సో, మనం కూడా ఇంట్లో పీస్‌ఫుల్‌గా గూడా ఉండొచ్చు. హ్మ్. సో, ఇది ఉగాది కోసమని ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి నేనైతే మా ఇంట్లో ఇలా మొత్తం అన్ని ఫ్లవర్స్‌కి ఇక మళ్ళీ ఇక్కడ ఆర్చ్ దగ్గర గూడా మా పాప ఆడుకుని ఆమె వస్తువు అన్నీ ఇక్కడ పెట్టేస్తదన్నమాట. సో, ఏ చిన్న సామానైనా సరే వాటర్ బాటిల్ అయినా, గ్లాసెస్ అయినా ఏదైనా సరే అక్కడ పెట్టేస్తారు. నేనైనా సరే, మా వారైనా సరే, మా పాప అయినా సరే. సో, కామన్‌గా అక్కడ కూర్చుంటాం గాబట్టి ఆల్మోస్ట్ అక్కడనే పెట్టేస్తాము. సో, అందుకని నేను గూడా అప్పుడప్పుడే తీసేస్తాను. సో, అక్కడ గూడా కొన్ని బుక్స్ అలాగే ఏదైనా కొన్ని పేపర్స్, రిమోట్స్ అవన్నీ అక్కడ పెట్టుకుంటామన్నమాట. సో, అక్కడ గూడా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఆర్చు మా స్టార్టింగ్‌లోనే మాకు మా హాల్‌లో ఇదొక అట్రాక్టివ్ అండి. సో, ఆర్చు మా మా వారు ప్రేమగా మా వారు ఇష్టంతో వేయించుకున్నాడు ఆర్చు. యాక్చువల్లీ నేనైతే కబోర్డ్‌తో చేపించుకుందాం అనుకున్నాము ఆర్చు. కానీ నాకు మా వారు కబోర్డ్‌తో వద్దు, మనం ఇలా సిమెంట్‌తోనే కట్టిస్తే చాలా రోజులు ఉంటది అని మా వారే ఇలా ఆయన ప్లానింగ్‌తోనే కట్టించాడన్నమాట. సో, నేను స్టార్టింగ్‌లో ఎలానో ఓల్డ్ మోడల్ కదా అని అనుకున్నాను. కానీ మాకు అట్రాక్షన్ ఆర్చ్ అన్నమాటనే. సో, క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇల్లు మొత్తం దులిపేశానన్నమాట. ఇది అయిపోయింది. దాని తర్వాత మా పాప సైకిల్ ఇంట్లోనే ఆమె సైకిల్ తొక్కుతది. ఇంట్లోనే ఆడుకుంటది. సో, బయట ఎక్కువ అయితే అల్లరైతే చెయ్యదండి. ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటదన్నమాట. సో, అంటే పీస్‌ఫుల్‌గా ఉంటది ఆమె. అంటే కామన్‌గా ఎక్కువ అల్లరి చేయకుండా డీసెంట్‌గా ఉంటది మా పాప. సో, ఇక్కడ చైర్స్ అవన్నీ మా పాప చైరు, ఆమె సైకిలు. సో, ఈ మధ్యలో అయితే ఏంటంటే దోమలైతే ఎక్కువైపోతున్నాయండి. ఇంకా అక్కడ ఆ సైడ్ ఆ మూలకి ఫ్లవర్ పెట్టే ఒకటుండేది. అది గూడా బయట పెట్టేశాను. కొన్ని ప్లాంట్స్ గూడా బయటైతే పెట్టేశానండి. లోపల గూడా ఉండే ఇండోర్ ప్లాంట్స్. దోమలు ఎక్కువై ఏమైతుందంటే ఈవినింగ్ టైంలో అవన్నీ ఆ ప్లాంట్స్‌లో అయితే దోమలు ఎళ్ళిపోతున్నాయి. సో, కొన్ని రోజులు బయట పెడదామని నేనైతే అన్నీ బాల్కనీలో ముందట పెట్టేశాను. అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో బావుంటది లుక్ అని ఇంట్లో పెట్టుకుంటే ఈసారి ఎందుకో దోమలైతే ఎక్కువ అయిపోతున్నాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఈ బాల్కనీ నాకు చాలా ఇష్టమైన ప్లేసు. సమ్మర్‌లో ఇష్టం ఎందుకంటే మంచిగా గాలొస్తది. మంచిగా కూర్చొని చిల్ అవ్వొచ్చన్నమాట ఈ ప్లేస్‌లో. అందుకని అక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకున్నా నేను. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్నా గదా! ఇంట్లో ఉన్న ప్లాంట్స్ గూడా కొన్ని బయటైతే పెట్టేసుకున్నాను. సో, ఈ ప్లాంట్స్‌లో మనకు కొన్ని కొన్ని అక్కడక్కడ ఎండిపోయిన ఆకులుంటే అవి మనం కొమ్మలు అవి తీసుకుని మనం డైలీ నీట్‌గా పెట్టుకుంటే ప్లాంట్స్‌కి మంచి గ్రోత్ అనేది ఉంటదన్నమాట ప్లాంట్స్ అన్నీ. సో, ఇవన్నీ నేను అప్పుడప్పుడు ఒకటొకటే బయటికెళ్తే అప్పుడప్పుడు ప్లాంట్స్ అయితే తెచ్చుకొని ఇలా అరేంజ్ అయితే చేసుకున్నాను. అలాగే అక్కడ బ్యాక్ సైడ్ వాలు నాకు ఎంప్టీగా కనిపిస్తుందని అక్కడ గూడా నేను కొన్ని పెయింట్ అయితే చేశామన్నమాట. సో, నా ప్రీవియస్ ఈ వీడియో చూస్తే తెలుస్తది. సో, టైం అయితే అయిపోతుందండి. ఫైనలీ మా పాప గూడా వచ్చేసింది స్కూల్ నుంచి. వచ్చి లంచ్ చేసినవా మమ్మీ అంటే ఆమె 12:00కే వచ్చింది. నేను కొంచెం లంచ్ అయితే పెట్టినాను. కానీ ఏం తినలేదు. బాక్స్ మొత్తం మళ్ళీ రిటర్న్ అట్లనే తెచ్చింది. అసలేం తినలేదంట స్కూల్‌లో. వచ్చి చూపిస్తుందన్నమాట. సో, మమ్మీ ఏం తినలే మమ్మీ, నేను స్కూల్‌లో టీచర్ వాళ్ళు తినిపియలే మమ్మీ అంటుంది. అస్సలు తినదు. సో, అందుకని మళ్ళీ 12 అయితుంది టైం. 12:00 అయితే వచ్చేసింది. ఆమెకు 6:30 టు 12 వరకు ఉంటది.
ఫైనలీ పాప కూడా వచ్చేసింది. నా పని కూడా ఇంట్లో కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా పాపతో టైం స్పెండ్ చేయాలి. సో నేనైతే ఆమెకైతే అస్సలు నెగ్లెక్ట్ చేయనండి. రాగానే డీసెంట్గా ఫ్రెష్ అప్ అవుతుంది. ఆమె షూ ఆమె తీసుకుంటుంది. ఆమె బ్యాగు హోంవర్క్ అన్నీ నీట్గా అయితే కంప్లీట్ చేసుకుంటుంది. సో ఇదండి వీడియో మా చిట్టి తల్లి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్